నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. లాస్ట్ సాంగ్ పెద్ద హిట్ కదా. అడిగే అడిగే ప్రాణం అడిగే తనకే నా ఇచ్చావని, అలిగే అలిగే అందం అలిగే మీ జంట బాగుందని, పెదవుల మధ్య సరిహద్దే కరత్తే అని ముద్ది అడగకనే అలజడిలా అల్లే, మనసుల గుట్టి మరి ఇట్టే కనిపెట్టి కనికట్టి నీ కనులంచుని ఉంచావులే, ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే. ఎలా ఉందంటే ఇట్స్ అ వెరీ ఒక ఆల్మోస్ట్ రెహమానిష్ గా, అంటే రెహమానిష్ కొత్త పదం, అంటే అలాంటి ఒక అంబియన్స్, ఒక ఎకో అండ్ ఆరా మిక్స్డ్ అందుకనే అన్నమాట. బ్యూటిఫుల్. ఎంత చేంజ్ ఉంది అప్పటి స్టైల్ కి ఇప్పటికి. యు హావ్ అడాప్టెడ్ అండ్ అడాప్టెడ్. ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టుగా ఆ సాంగ్ చేశాను. హిట్ 2. బ్యూటిఫుల్. చాలా చాలా బాగుంది పాట. డూయింగ్ మై ఎఫర్ట్స్, ఎవ్రీ ఎఫర్ట్స్. మంచి మంచి రావాలి, మంచి మంచి చేయాలి. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు అంటే అంటే ప్రాక్టికల్గా నేను ఫేస్ చేసేది ఇప్పుడున్న జనరేషన్. ఇప్పుడు కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్ వస్తున్నారు. శ్రీలేఖ గారిని పెట్టుకుందాం అని అనుకున్నా కూడా అమ్మో ఆవిడ దగ్గరికి వెళ్తే చేస్తుందో చేయదో, సీనియర్ కదా, ఎక్కువ బడ్జెట్ అయిపోతుందేమో, లేకపోతే 2 ట్యూన్లు అడిగితే 1 ట్యూన్, ఇలాంటి రకరకాల అసలు థాట్స్. ఇవేవి లేవురా బాబు, నేను అందంగా మంచిగా ఫ్రెండ్లీగా మంచిగా మీకున్న బడ్జెట్లోనే. అంటే నాకు ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కొత్త కొత్త థాట్స్ ఉన్నాయి. అవును, చాలా కొత్త ఒరవడితో వస్తున్నారు. సో అలాంటి సినిమాలు నాకు చేయాలని చాలా అన్ని జానర్స్ చేయగలుగుతారు. బట్ నాకు నేను చేస్తానని వాళ్ళకి ఎలా చెప్పాలి? నేను ఇవాళ చెప్పాను తప్పకుండా. ఐ థింక్ అంతే. దీన్నే మీరు ఒక 3 సార్లు ప్రమోట్ చేయాలి. తప్పకుండా వేస్తూనే ఉంటాను. ఐఎమ్ ష్యూర్ మీరు ఎంత టాలెంట్ మీకు పెట్టుకుని ఎవ్రీ జానర్. అసలు మైండ్ ఐ కెన్ డూ థ్రిల్లర్, ఐ కెన్ డూ లైక్ అన్నమయ్య లాంటి సినిమా చేయగలను. ఎలాంటి సినిమా నేను చేయగలను. ఎలాగో అన్ని పాడాం కాబట్టి ఒక్క తప్పకుండా ప్రభు గీతం. మీరు ఇష్టంగా చేసిన, డాక్టరేట్ అందుకున్న. ఇష్టంగా కాదు అంటే ఆ సాంగ్ నేను కంపోజ్ చేయలేదు, నేను పాడాను. బట్ ఇప్పటికే కొన్ని మిలియన్ వ్యూస్ వెళ్ళిన పాట. ఇందాక చెప్పాను కదా, ఆలయంలో ప్రవేశించండి అని. సో ఆ సాంగ్ ప్రభు బిడ్డలందరి కోసం పాడతాను. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో, నీ బ్రతుకులో భారమా కలతలా, నీ హృదయంలో బాధలా కన్నీరా, నీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం, ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ఎక్సలెంట్ గా పాడారు, ఎక్సలెంట్ గా మంచి పాట. అండ్ వీటన్నిటితో పాటు మీ పాటలు ఒక్కొక్కటి ఒక మ్యాజికల్ నంబర్. అండ్ ఏదో తోసేసి ఇచ్చేసే పాటలు ఒక్కొక్కటి మీరు క్రాఫ్ట్ చెక్కినట్టు, ఆణిముత్యం మీరు చేత్తో మనం అంటారు చూడండి, అలా అల్లినట్టుంది ఒక్కొక్క స్వరం, ఒక్కొక్క డీటెయిలింగ్ ఆఫ్ యువర్ సాంగ్స్. శ్రీలేఖ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. థాంక్యూ. అండ్ మీరు తప్పకుండా ఇంకా వండర్స్ అండ్ మ్యాజిక్స్ ఈ బర్త్డే తర్వాత మీకు జరుగుతాయని చెప్పి, మిరకల్స్ జరుగుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. మనస్ఫూర్తిగా వి విష్ యూ అ గ్రేట్ అండ్ జాయ్ఫుల్ లైఫ్. స్వప్న గారు విష్ చేశారంటే డెఫినెట్ గా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక పాట లాస్ట్ గా. అయ్యో, ఇంకోటి ఏంటి? మీరు పాడిన పాట అన్నమయ్యలో. అలరు చించలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల, అలరు చంచలమైన ఆత్మలందుండని
అలవాటు చేసి నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల 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 ఉయ్యాల. చాలా అద్భుతంగా ఉంది. అంటే పారుపల్లి ఎంత బ్రదర్స్ పూర్వజన్మ అదృష్టం ఉంటే ఇలాంటి పాట పాడే అవకాశం వస్తుంది. కీర్తన అన్నమయ్య సినిమాలో. చాలా బ్యూటిఫుల్ గా దీన్ని అంటే కిరవాణి సార్ అవును, చాలా బ్యూటిఫుల్ గా దీన్ని దాన్ని తీసుకొచ్చారు. సినిమా పరంగా ఆ సినిమా ఎక్కడ మలిచారు. కూడా పోకుండా పారుపల్లి సోదరులు దీనికి అవునండి. ట్యూన్ కట్టారు ఒరిజినల్ గా. అవును. సో వారి సమక్షంలో అనుకోకుండా యాదృచ్ఛికం నేను ఈ పాట పాడాను కిరవాణి సార్ సమక్షంలో. ఓకే, ఓకే. అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో పాడి ఫస్ట్ టైం మామూలుగా పాడితే ఇది ఇలా కాదు, ఒక తల్లి జోల పాడుతున్నట్టు ఉండాలి, Yes, అలాగే soft గా ఉండాలి, పాడాలి, చాలా husky soft గా. గా అని అవును. పాడించారు. మీరు ఎంతో అందంగా పాడారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Thanks అండ్ అండి. Yeah. మీకు అలాగే ఉయ్యాల లాగా జీవితం హాయిగా హ్యాపీగా Thank you so much. సాగాలని. Thank you. హ్యాపీ బర్త్డే టు యూ. Yes, thank you. అండి. Thank you.